ప్రపంచంలో బెస్ట్ మల్టీవైటమిన్ బలం గోళీ అంటారు కదా, దేవుడిచ్చిన బలం గోళీ ఇది. ఇందులో వైటమిన్ సి తప్ప అన్ని వైటమిన్స్ ఉంటాయి. సో బెస్ట్ మల్టీవైటమిన్ ఏది? ఈ కోడిగుడ్డు. ఓకే, సో మీ జుట్టు నుంచి మీ గోరు వరకు ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా సరే కోడిగుడ్డు తింటే ఫుల్ బలం వస్తుంది, ఇమ్యూనిటీ వస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, లాట్ ఆఫ్ ప్రోటీన్ ఆల్సో. ఓకే, సో ఇది బెస్ట్ మల్టీవైటమిన్. రోజు ఖచ్చితంగా తింటే మీకు బలహీనత ఉన్న వాళ్ళు ఈ కోడిగుడ్డు తింటే రోజు బలం వస్తుంది. ఒకటి, ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. టిఫిన్ అంటారు కదా, ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. నేను రోజు కోడిగుడ్లతోనే టిఫిన్ చేస్తాను. నేను ఒకటి, నా పిల్లలకు కూడా కోడిగుడ్లు పెట్టే నేను పంపిస్తాను. ఎందుకంటే ఈ కోడిగుడ్లు పొద్దున తింటే పొట్ట రాదు, బీపీ షుగర్ కంట్రోల్ ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఫుల్ బలం, ఫిట్నెస్. సో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కోడిగుడ్డు. బెస్ట్ ప్రోటీన్ అంటారు కదా, ప్రోటీన్ కూడా ఇది బెస్ట్. జిమ్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఈ ప్రోటీన్ ఆ డబ్బా ఈ డబ్బా అని వేలు ఖర్చు పెడతారు. ప్యూర్ వే ప్రోటీన్ ఉంటే తప్ప మిగతా ఫిల్లర్స్ ఉంటాయి దాంట్లో, డెస్ట్రోజ్ అని మాల్టోడెక్స్ట్రోజ్ అని కెమికల్స్ ఉంటాయి, అట్లాంటివి తాగొద్దు. కోడిగుడ్డు బెస్ట్. కోడిగుడ్డు తిని మీరు మంచిగా జిమ్ చేస్తే ఫుల్ వర్కౌట్ బలం అనేది వస్తుంది. సో బెస్ట్ ప్రోటీన్ ఏది? బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏది? బెస్ట్ బలం గోళీ ఏది? దేవుడిచ్చిన బలం గోళీ ఇది. సో మనిషి తయారు చేసింది కాదు, దేవుడు ఏది చేసినా మన మంచిగా చేస్తాడు కాబట్టి, సృష్టిలో నార్మల్గా వచ్చింది కాబట్టి ఇది బెస్ట్. రేపటి నుంచి మీరు తినేదేంటి బ్రేక్ఫాస్ట్లో? నాలాగే బ్రేక్ఫాస్ట్లో కోడిగుడ్డు తినండి. తినమన్నప్పుడు పూర్తి గుడ్డు తినాలా, తెల్లది తినేసి లోపల నీళ్ళ మధ్యాహ్నం అట్లాంటివి చేయొద్దు. మీ ఓపిక బట్టి మీరు 2, 3 మ్యాక్స్ 1, 2, 3 తినేస్తే మీరు మీ కుటుంబాలు అన్నీ హ్యాపీగా ఉంటాయి. సరేనా? అదే అంట అమ్మ, వేడి అవుతుంది, పొట్ట అవుతుంది అన్నీ అయితే ఒక 2-3 రోజులు వారం రోజులు ట్రై చేస్తే సెట్ అవుతుంది. నీళ్లు ఫుల్ తాగాల, ఏం వేడి కాదు ఖచ్చితంగా. ఒకటి, అండ్ దీనికి కోడికి ఇంజెక్షన్ ఇస్తారంటారు. ఇప్పుడు మందు లేని ఎక్కడ ఫుడ్ లేదు, కానీ బ్రాయిలర్కి ఇచ్చినంత ఇంజెక్షన్ లేయర్కి ఇయ్యరు. ఓకే, సో ఇది మంచిదే, ఓవరాల్గా కంపేర్ చేస్తే ఇది మంచిదే. ఓకే, సో తినండి. ఇందులో యోక్ ఉంటుంది, అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది, భయపడతారు. డైటరీ కొలెస్ట్రాల్తో బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎంతగానో పెరగదు. కొలెస్ట్రాల్ తింటే కొలెస్ట్రాల్ పెరగదు. ఓకే, కొలెస్ట్రాల్ అనేది లివర్ తయారు చేస్తుంది మ్యాక్సిమం 85% వరకు. కోడిగుడ్డు తినాలా? నేను తినే మీకు చెప్తున్నా, నేను చేయని విషయం మీకు చెప్పను, నేను ఆచరించండి మీకు చెప్పాను. నేను చేయని విషయం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, నేను చేసే మీకు చెప్తున్నా. తినండి. ఓకే, తింటున్నారా మీరు? థ్యాంక్ యూ. నేను చెప్పింది ఫాలో చేస్తే మీకు నచ్చితే చేయండి. మార్నింగ్ తింటే బెస్ట్, ఏ టైంకైనా తినొచ్చు, కానీ మార్నింగ్ టైంలో తింటే బెస్ట్. పక్క అయినారా? ఎన్ని కిలోలు తగ్గిరు? 10 కిలోలు తగ్గిరా మీరు? అవునా? ఏం తింటారు మీరు? 5 కోడిగుడ్లు, మధ్యాహ్నం పూట 1, తర్వాత ½ కేజీ మటన్, మళ్ళీ నైటు 5 కోడిగుడ్లు. సో 27 రోజులకి మటన్ తింటే లావు గారు ఆయన అడగండి. 27 రోజులకి ఫ్యాట్ తింటే లావు గారు, కొలెస్ట్రాల్ తింటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ పెరగదు. ఎవరెవరి ఆచారాల ప్రకారం, ఎవరెవరి మతం ప్రకారం వాళ్ళు తినొచ్చు. ఎవరెవరి ఆర్థిక పరిస్థితి ప్రకారం, ఎవరి ఆచారాల ప్రకారం, ఎవరి మతం ప్రకారం వాళ్ళు తినొచ్చు. ఎవరిని తిను అది తినంటలేను. వెజిటేరియన్స్ కా? వెజిటేరియన్ మీరు ప్యూర్ వే ప్రోటీన్ ఉంటుంది. వే ప్రోటీన్ అంటే కొనేది ఉండే, అందులో మళ్ళీ డెక్స్ట్రోజ్ మాల్టోడెక్స్ట్రోజ్ ఉండదు. ఎగ్ బెస్ట్ కదా మమ్మీ. వెజిటేరియన్ మమ్మీ, కోడిగుడ్డు పాలు ఎంత నాన్ వెజిటేరియన్, కోడిగుడ్డు అంటే నాన్ వెజిటేరియన్. ఇవి ఫర్టిలైజ్డ్ ఎగ్స్ కాదు, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్. మీ ఇష్టం. 27 days నేను రెగ్యులర్ గా బెస్ట్ ఎగ్ నేను చెప్తాను, లోపల వచ్చినట్టు చెప్తాను. రోజు 10 గుడ్లు, ½ కేజీ మటన్ తిన్నా. ప్రపంచంలో బెస్ట్ మల్టీవైటమిన్ బలం గోళీ అంటారు కదా, దేవుడిచ్చిన బలం గోళీ ఇది.
ఇందులో వైటమిన్ సి తప్ప అన్ని వైటమిన్స్ ఉంటాయి. సో బెస్ట్ మల్టీవైటమిన్ ఏది ఈ కోడిగుడ్డు. ఓకే, సో మీ జుట్టు నుంచి మీ గోరు వరకు ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా సరే కోడిగుడ్డు తింటే ఫుల్ బలం వస్తుంది, ఇమ్యూనిటీ వస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, లాట్ ఆఫ్ ప్రోటీన్ ఆల్సో. ఓకే, సో ఇది బెస్ట్ మల్టీవైటమిన్. రోజు ఖచ్చితంగా తింటే మీకు బలహీనత ఉన్న వాళ్ళు ఈ కోడిగుడ్డు తింటే రోజు బలం వస్తుంది. ఒకటి, ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్, టిఫిన్ అంటారు కదా, ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. నేను రోజు కోడిగుడ్లతోనే టిఫిన్ చేస్తాను. నేను ఒకటి, నా పిల్లలకు కూడా కోడిగుడ్లు పెట్టే నేను పంపిస్తాను. ఎందుకంటే ఈ కోడిగుడ్లు పొద్దున తింటే పొట్ట రాదు, బీపీ షుగర్ కంట్రోల్ ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఫుల్ బలం, ఫిట్నెస్. సో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కోడిగుడ్డు. బెస్ట్ ప్రోటీన్ అంటారు కదా, ప్రోటీన్ కూడా ఇది బెస్ట్. జిమ్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఈ ప్రోటీన్ ఆ డబ్బా ఈ డబ్బా అని వేలు ఖర్చు పెడతారు. ప్యూర్ వే ప్రోటీన్ ఉంటే తప్ప మిగతా ఫిల్లర్స్ ఉంటాయి దాంట్లో, డెస్ట్రోజ్ అని మాల్టోడెక్స్ట్రోజ్ అని కెమికల్స్ ఉంటాయి, అట్లాంటివి తాగొద్దు. కోడిగుడ్డు బెస్ట్. కోడిగుడ్డు తిని మీరు మంచిగా జిమ్ చేస్తే ఫుల్ వర్కౌట్ బలం అనేది వస్తుంది. సో బెస్ట్ ప్రోటీన్ ఏది, బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏది, బెస్ట్ బలంగోలి ఏది, దేవుడిచ్చిన బలంగోలి ఇది. సో మనిషి తయారు చేసింది కాదు, దేవుడు ఏది చేసినా మన మంచిగా చేస్తాడు కాబట్టి, సృష్టిలో నార్మల్గా వచ్చింది కాబట్టి ఇది బెస్ట్. రేపటి నుంచి మీరు తినేదేంటి బ్రేక్ఫాస్ట్లో? నాలాగే బ్రేక్ఫాస్ట్లో కోడిగుడ్డు తినండి. తినమన్నప్పుడు పూర్తి గుడ్డు తినాలా, తెల్లది తినేసి లోపల నీళ్ళ మధ్యాహ్నం అట్లాంటివి చేయొద్దు. మీ ఓపిక బట్టి మీరు 2, 3 మ్యాక్స్ 1, 2, 3 తినేస్తే మీరు మీ కుటుంబాలు అన్నీ హ్యాపీగా ఉంటాయి. సరేనా? అదే అంట అమ్మ, వేడి అవుతుంది, పొట్ట అవుతుంది అన్నీ అయితే కదా, ఒక 2-3 రోజులు వారం రోజులు ట్రై చేస్తే సెట్ అవుతుంది. నీళ్లు ఫుల్ తాగాల, ఏం వేడి కాదు ఖచ్చితంగా. ఒకటి, అండ్ దీనికి కోడికి ఇంజెక్షన్ ఇస్తారంటారు. ఇప్పుడు మందు లేని ఎక్కడ ఫుడ్ లేదు, కానీ బ్రాయిలర్కి ఇచ్చినంత ఇంజెక్షన్ లేయర్కి ఇయ్యరు. ఓకే, సో ఇది మంచిదే, ఓవరాల్గా కంపేర్ చేస్తే ఇది మంచిదే. ఓకే, సో తినండి. ఇందులో యోక్ ఉంటుంది, అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది, భయపడతారు. డైటరీ కొలెస్ట్రాల్తో బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎంతగానో పెరగదు. కొలెస్ట్రాల్ తింటే కొలెస్ట్రాల్ పెరగదు. ఓకే, కొలెస్ట్రాల్ అనేది లివర్ తయారు చేస్తుంది మ్యాక్సిమం 85% వరకు. కోడిగుడ్డు తినాలా? నేను తినే మీకు చెప్తున్నా, నేను చేయని విషయం మీకు చెప్పను, నేను ఆచరించండి మీకు చెప్పాను. నేను చేయని విషయం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, నేను చేసే మీకు చెప్తున్నా. తినండి. ఓకే, తింటున్నారా మీరు? థ్యాంక్ యూ. నేను చెప్పింది ఫాలో చేస్తే మీకు నచ్చితే చేయండి. మార్నింగ్ తింటే బెస్ట్, ఏ టైంకైనా తినొచ్చు, కానీ మార్నింగ్ టైంలో తింటే బెస్ట్. పక్క అయినారా? ఎన్ని కిలోలు తగ్గిరు? 10 కిలోలు తగ్గిరా మీరు? అవునా? ఏం తింటారు మీరు? ఓకే, 5 కోడిగుడ్లు, మధ్యాహ్నం పూట 1, తర్వాత ½ కేజీ మటన్, మళ్ళీ నైటు 5 కోడిగుడ్లు. సో 27 రోజులకి మటన్ తింటే లావు గారు ఆయన అడగండి. 27 రోజులకి ఫ్యాట్ తింటే లావు గారు, కొలెస్ట్రాల్ తింటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ పెరగదు. ఎవరెవరి ఆచారాల ప్రకారం, ఎవరెవరి మతం ప్రకారం వాళ్ళు తినొచ్చు. ఎవరెవరి ఆర్థిక పరిస్థితి ప్రకారం, ఎవరి ఆచారాల ప్రకారం, ఎవరి మతం ప్రకారం వాళ్ళు తినొచ్చు. ఎవరిని తిను అది తినట్టలేదు. వెజిటేరియన్స్ కా? వెజిటేరియన్ మీరు ప్యూర్ వే ప్రోటీన్ ఉంటుంది. వే ప్రోటీన్ అంటే కొనేది ఉండే, అందులో మళ్ళీ డెక్స్ట్రోజ్ మాల్టోడెక్స్ట్రోజ్ ఉండదు. ఎగ్ బెస్ట్ కదా మమ్మీ. వెజిటేరియన్ మమ్మీ, కోడిగుడ్డు పాలు ఎంత నాన్ వెజిటేరియన్, కోడిగుడ్డు అంటే నాన్ వెజిటేరియన్. ఇవి ఫర్టిలైజ్డ్ ఎగ్స్ కాదు, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్. మీ ఇష్టం. 27 days నేను రెగ్యులర్ గా బెస్ట్ నేను చెప్తాను, లోపల వచ్చినట్టు చెప్తాను. రోజు 10 గుడ్లు, ½ కేజీ మటన్ తిన్నా. నాతోనా?